బెడ్రూమ్‌లో ఆ కోరిక తీరుస్తావా అనే విధంగా ఒక టాలీవుడ్ తెలుగు డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ నన్ను ఆ విధంగా అడిగాడు అనే విధంగా నటి షకీల మాత్రం కొన్ని వివాదాస్పదమైన కామెంట్లు చేయడం జరుగుతుంది. అంటే ఆ డైరెక్టర్ ఎవరు? అసలు ఎందుకు అలాంటి సిట్యుయేషన్ వచ్చింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్‌గానే మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించి హేమ కమిటీ రిపోర్ట్‌కు సంబంధించి అంటే అందులో ఆ రిపోర్ట్‌లో ఏ విధంగా అంటే ఎవ్వరు కూడా నమ్మలేని నిజాలు కూడా అందరికీ బయటకొచ్చాయి. అంటే ఎప్పుడైతే హేమ కమిటీ ఆ రిపోర్ట్‌ని వెల్లడించిందో అప్పటి నుంచి కూడా ఓన్లీ మలయాళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మహిళలే కాకుండా మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ మహిళా యాక్టర్లు అందరూ కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళందరూ కూడా వాటి మీద బయటికి చెప్పడం, కొంతమంది సెలబ్రిటీస్ మీద పోలీస్ కేసు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఒక విధంగా చూసుకుంటే ఓన్లీ మలయాళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా మహిళా యాక్టర్ల మీద ఖచ్చితంగా ఇలాంటి లైంగిక దాడులు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఒక విధంగా చూసుకుంటే వాళ్ళ క్యారవాన్లలో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని అమ్ముకోవడం లాంటివి చూసి ఆనందించడం లాంటి రాక్షసానందం పొందేటటువంటి కొన్ని సందర్భాలు కూడా చాలా మటుకు ఉంటాయి. చాలామంది ఏంటంటే హేమ కమిటీ రిపోర్ట్ వల్ల ఓన్లీ మలయాళ సినీ ఇండస్ట్రీలోనే ఇట్లాంటివి జరుగుతాయనే విధంగా కూడా అనుకున్నప్పటికీ కానీ ఓన్లీ మలయాళ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా కామన్ అనే విధంగా కూడా చాలామంది నటీలు బయటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. సో మరి అదే త్రోవలో ఇప్పుడు తాజాగా అయితే నటి షకీల కూడా తనకు ఎలాంటి అనుభవం ఫేస్ చేసింది, తను ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనే విషయం గురించి బయటికి చెప్పడం జరుగుతుంది. సో మరి ఒకానొక సమయంలో తను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించి డైరెక్టర్, అది కూడా స్టార్ డైరెక్టర్, టాలీవుడ్కు సంబంధించిన డైరెక్టర్, తనని మాత్రం డైరెక్ట్గానే బెడ్రూమ్లోకి వచ్చి ఆ కోరిక తీరుస్తావా అనే విధంగా కూడా తనని మాత్రం అడగడం జరిగిందంట. కానీ తను మాత్రం దానికి ఒప్పుకోకపోవడం వల్ల అంటే ఒక విధంగా దానికి ఒప్పుకుంటే నెక్స్ట్ సినిమాలో కూడా నీకు మంచి అవకాశం ఇస్తాను అని చెప్పినప్పుడు తను మాత్రం దానికి ఒప్పుకోలేదంట. సో అందుకోసమని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక స్టార్ హీరో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక స్టార్ డైరెక్టర్ యొక్క ఏ సినిమాలో కూడా షకీల మాత్రం నటించలేదంట. సో మరి ఆ విషయాన్ని అయితే స్వయంగా షకీలనే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఒక విధంగా చూసుకుంటే తను షకీల ఒకతే కాదు, రీసెంట్గా మనకు ఈ హేమ కమిటీ రిపోర్ట్ మీద చాలా మంది కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళతో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయం గురించి కూడా చాలా మంది బయటికి చెప్పారు. బుల్లితెర నటి రాగిని కావచ్చు, లేకపోతే ఈ రిపోర్ట్ మీద పెద్ద యాక్టర్లు అన్నా స్పందించండి, మీరు మాట్లాడితే కొంచెమన్నా మాకు హెల్ప్ అవుతుందనే విధంగా కూడా సీనియర్ నటి రాధిక కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అందరూ రియాక్ట్ అవుతున్న సందర్భంలో షకీల కూడా రియాక్ట్ అయ్యి నాకు కూడా అలాంటి సందర్భం ఎదురయ్యింది, అది కూడా ఒక స్టార్ డైరెక్టర్ అనే విధంగా అయితే చెప్పింది. సో ఇప్పుడైతే తను చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా వైరల్ అవుతున్నాయి.